రాష్ట్రానికి ఎంత మంచి చేసిన నాకు, ఎందుకంటే విద్యుత్ ఒప్పందాల్లో లక్షల కోట్ల ఆదాయం చేశాను రాష్ట్రానికి, నాకు సన్మానం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. నిజంగానే సన్మానం చేసే అంత మంచి చేశాడంటారా రాష్ట్రానికి? ఏం సన్మానం చేయాలంటే ఆయనకి జనంతో సన్మానం చేయించుకోవడమే, కర్రలతో చేతులతో. ఏం చేసాడని సన్మానం చేస్తారు ఆయనకి? ఏం చేసావని సన్మానం చేయాలి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు నీకు సన్మానం చేయాలా? లేకపోతే రాజధాని రైతులను ముంచినందుకు సన్మానం చేయాలా? దేనికి సన్మానం చేయాలి నీకు? మంచి చేశాడంట రాష్ట్రానికి విద్యుత్ ఒప్పందాల్లో. ఏం చేసావు? మొత్తం నీ లక్షల కోట్లు జమ అయినాయి కానీ ఎవరికేం మంచి జరిగింది? దేనికి చేయాలి నీకు సన్మానం? నీకు సన్మానం చేయాలంటే నీ పార్టీ వాళ్ళతో చేయించుకో ముసుగులో, మీ పార్టీ ఆఫీసులో, నీ కార్యాలయంలో. బయటకు వచ్చి నాకు సన్మానం అంటే కర్రలతో చేతులతో సన్మానం చేస్తారు. నీకు సన్మానం కావాలంటే ఎందుకయ్యా ఈ నాలుగేళ్ళు శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఏదో కృష్ణారామ అనుకోకుండా అట్టా మంచి పనులను చేయి, పుణ్యమన్న వచ్చింది. అంటే ఆయన అంటుంది నేను ప్రజల కోసం ప్రజల మధ్య నుంచే యుద్ధం మొదలు పెడతాను జనవరి 3వ వారం నుంచి అంటున్నాడు కదా, నిజంగా వచ్చేస్తాడంటారా బయటకి ప్రజల్లోకి? మాకైతే నమ్మకం లేదు. ఏ ముఖం పెట్టుకొని వస్తాడు ఆయన? దేనికి సన్మానం దేనికి చేయాలి? జనం కర్రలతో చేతులతో చేపించుకోవడం ఆయన ఎందుకు? ఇచ్చే వాళ్ళని చెడగొట్టడానికి వస్తాడా? మంచి చేసే వాళ్ళని దేనికి? దేని గురించి మాట్లాడతావు? దేని గురించి సన్మానం చేయాలి నీకు? ఏం మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం? మద్యం మాఫియా నడుస్తుందంట, ఇసుక మాఫియా నడుస్తుంది, ఎన్ని నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు మరి ఒక పక్కన. మద్యం డబ్బులు, ఇసుక డబ్బులు మొత్తం నీ అకౌంట్లోకి జమ అయినాయి కదా, అందుకని వీళ్ళు నేరుగా పేదవాడికి పోతావు. పేదవాడికి చెందుతున్నాయని నీకు సన్మానం చేయాలా? దేనికి సన్మానం చేయాలి? పేదవాడికి దక్కుతున్నాయి, ఎక్కడికి పోట్లయి. మాఫియా నడుస్తుందంట రాష్ట్రంలో, నిజంగా మాఫియా నడుస్తుందా రాష్ట్రంలో? మాఫియా ఆయన నడిపాడు కదా, గంజాయి మాఫియా, ఇసుక మాఫియా, మందు మాఫియా, అన్ని ఎర్రచందనం మాఫియా, అన్ని నడిపాడు ఆయన. ఆయన ఆధ్వర్యంలో అన్ని నడిచినాయి కాబట్టి ఆయనకి అన్ని డౌట్లు వస్తున్నాయి. మేము చేసిన పనులు వాళ్ళు చేస్తున్నారేమోనని చెప్పి ఆయనకి డౌట్లు. మాఫియా నెల వచ్చేదలకి పెన్షన్లు తగ్గిపోతున్నాయి, పెన్షన్లు అనేది అర్హులందరికీ దూరం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. నిజమేనా అది? ఇప్పుడు 1 తారీఖు ఆదివారం వస్తుందంటే 31వ తారీఖు 30వ తారీఖు ఇస్తున్నాడు. అట్లా ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు కూటమి విజయం కూటమిది. మరి గతంలో ఇవ్వలేదు అది మరి జగన్మోహన్ రెడ్డి? ఏ రోజన్నా ఇచ్చాడా? వాలంటీర్లు పెట్టుకొని మా పేదవాడి రక్తంతో వాళ్ళకి జీతాలు ఇచ్చాడు. కానీ ఆదివారం వచ్చింది అనుకో 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఇచ్చిన ఘనత ఆయనది. ఈయన 30వ తారీఖు ఆదివారం 1వ తారీఖు వస్తే 30వ తారీఖు 31వ తారీఖు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. అసలు ఆయనకి పోటీ ఎక్కడండి? ఆయన పేరు చెప్తాడండి. ఆయన అంటున్నాడు నిజంగా నాకు చంద్రబాబు నాయుడుకి పోలికైంది, నేనేం సంపద సృష్టిస్తాను, సంపద ఎలా పెంచాలో నేను చూస్తాను, చంద్రబాబు ఎలా దోచుకోవాలో ఆయన చూస్తాడు అంటున్నాడు కదా. మరి సంపద ఎలా సృష్టించాలనేది చంద్రబాబు నాయుడుకి తెలుసు. అది జగన్మోహన్ రెడ్డికి సంపద సృష్టించడం కాదు, సంపద దోచుకోవడానికి. ఎక్కడ ఏముండేది దోచుకోవడానికి. అది ఆ మాట అంటారు ఏంది? ఆయన మీరే దోచుకుంటున్నారు, నేను దాదాపు లక్షల కోట్లు అనేది సంపద సృష్టించి వెళ్ళాను, ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం నాశనం చేస్తుందని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. లక్షల కోట్లన్నీ ఎడిపోయినాయి, నీ సంపద అంతా ఎడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద అంతా ఎడిపోయింది. నీకు లక్షల కోట్లు జమ అయినాయి కానీ ఎక్కడ కనిపోయింది? ఏ పేదవాడికి చెందిందో చెప్పమను? కరెంటు బిల్లుల్లో దోచుకుంటేవి, ఇసుకలో దోచుకుంటేవి, మందులో దోచుకుంటేవి. మందు మాఫియా అస్సలు ఎవడు కనిపెట్టలేని మాఫియా చేసావు. ఏందో చెప్పమంటావా? ఫోన్ పే లేదు, మందుకి క్యాష్ ఇది లేదు, మొత్తం క్యాషే. క్యాష్ అంటే నీ జేబులోకి, నీ జేబులోకి నీ కార్యకర్తలు లేకపోతే నీ నాయకులకి. ఇప్పుడు అవినీతి లేకుండా ముందు మాఫీ అనేది లేదు. 99 రూపాయలకే ఎంజాయ్ చేస్తున్నాడు పేదవాడు. పొద్దాగా కష్టం చేసుకొని ఒళ్ళు నొప్పులు కాలు నొప్పులు అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నాడు 99 రూపాయలకి. అంటే పిల్లాడికి డబ్బులు ఇవ్వకుండా తండ్రికి మాత్రం మందు తగ్గించారా రేట్లో అని అడుగుతున్నాడు కదా. మరి పిల్లాడికి ఇవ్వాల్సిన 15 ఏళ్ళు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు కదా. తండ్రికి న్యాయం జరుగుద్ది, పిల్లాడికి న్యాయం జరుగుద్ది, అందరికీ న్యాయం జరుగుద్ది. పిల్లలకి రేపు జనవరిలో మొత్తం వస్తే పిల్లలకి 15,000, ఆడవాళ్ళకి 1,500 కొత్త పింఛన్లు రేపు డిసెంబర్ నుంచే మొదలైతే అన్ని ఒక్కొక్కటి అమలైతే. ఏ విధంగా అమలైతే? అసలు ఏం అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నారు. మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మరి ఈ ప్రభుత్వం నడపాలంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటేనే సంపద లేదు, డబ్బులు లేవు అక్కడ అంటున్నారు. మరి మీ ఈ కార్యక్రమాలన్నీ ఎలా అమలు అవుతాయి అంటారు? సంపద సృష్టించడానికే, పరిశ్రమలు పెట్టడానికి అన్ని ఆయన చేస్తున్నాడు. మొత్తం 10 మిల్లు తీసుకోండి 10 మంది బతుకుతారని అట్లా చేసినట్టే చంద్రబాబు నాయుడు అందరినీ రప్పిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి. వెళ్ళిపోయిన వాళ్ళని, ఈ సైకోని చూసి పారిపోయిన వాళ్ళు మొత్తాన్ని నిదానంగా తీసుకురావాలంటే లేటు పట్టుద్ది. అందుకని సంపద సృష్టించి ఆ సంపదలో ఇస్తాడు పేదవాడికి. ప్రతి రూపాయి కూడా
చేసిన వాగ్దానాన్ని మొత్తం నెరవేరుస్తాడు, సంపద సృష్టిచ్చిస్తాడు. కాకపోతే లేట్ అయింది. అందరికీ వస్తాయి, పిల్లలకి 15,000 వస్తాయి, మహిళలకి 1,500 వచ్చిద్ది, నెల నెల ఫ్రీ బస్ వచ్చిద్ది, మళ్ళీ రైతుకి 20,000 వచ్చింది, మొత్తం పిల్లలకి స్కాలర్షిప్ కానీ మొత్తం ఒకటొకటి. కాకపోతే నిదానికి బడ్జెట్ లేదు కాబట్టి రాష్ట్రాన్ని బడ్జెటే లేదన్నప్పుడు ఇవన్నీ ఎలా అమలు చేయగలడు? సంపద సృష్టిత అన్న చంద్రబాబు నాయుడు మాత్రం వెనకమాల ఆయన దోచుకొని తింటున్నాడు తప్పితే ఈ పేద ప్రజలకు చేస్తుంది ఏం లేదనేది జగన్మోహన్ రెడ్డి వాదన. నేనే పేదల పెన్నిదిని అని చెబుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. పేదల పెన్నిటి కాదు, పేదల రాక్షసులే. కానీ అమరావతిలో ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నాయి, అన్ని పరిశ్రమలు అన్నీ ఏర్పడుతున్నాయి. అమరావతి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వస్తాయి, అన్ని వస్తే పెట్టుబడులు పెట్టిన దాని మీద ఆదాయం తీసుకొచ్చి పేద ప్రజలకు పంచుతాడు. నీలాగా లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి సగం నీ దాంట్లో జమ వేసుకొని సగం రూపాయలు 5 పేజీలు పెట్టి 98 పేజీలు నూకేస్తున్నావు. అది ఓవరాల్ గా ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి మరి పర్యటనల గురించి? దేనికంటే ఆయన ఏం వస్తాడు, ఏం ముఖం పెట్టుకుని వస్తాడు? దేనికి రావటం? సన్మానం చేయాలంటే ఇంకా మళ్ళీ చెప్పకూడదు, చెప్తే బాధపడతారు. వాళ్ళ నాయకులు కూడా బాధపడుతున్నారు మంచి నిజం చెప్తే. ఏం చేసామని సన్మానం చేస్తారు? నీకు చేతులతో కర్రలతో చేస్తారు. నీ మీద నువ్వు అన్ని చేసిన అరాజకాలు ముందు తీసుకొచ్చి ముందే తీసేస్తానన్నోడివి 25,000 కోట్లు తాకట్లో పెట్టేశావు. పేద ప్రజలు మొత్తం వాళ్ళు కష్టం చేసుకొని తాగలేక చాండ్రేదులు తాగి చచ్చిపోయి వాళ్ళ నుదుట ముఖాన బొట్టు రాలిపినోడివి నువ్వు. నీకేమని సన్మానం చేయాలి? ఆ బొట్టు రాలిపిన వాళ్ళు ఉంటే వాళ్ళ కష్టంతో నిన్ను కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్ళు బయటికి రాగా ఎలక్షన్ 1 సంవత్సరం ఉండగా రా. అప్పుడేదో నీ ఏడుపు వింటే అప్పుడు నువ్వు మంచి చేస్తే నీ ఏడుపు వింటారు. అప్పుడు కూడా నీ ఏడుపు ఏమని వింటారు? ఈలోపు మొత్తం కూటమి విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ కానీ. నరేంద్ర మోడీకి ఒకటే వినపం, రాష్ట్రం బాగా ఇదిలో ఉంది కాబట్టి మా రాష్ట్రానికి బాగా సాయం చేయాలి, మీరు నిధులు ఇవ్వాలి. మళ్ళీ మీకు సహకరించాలంటే బాబు గారిని గెలిపించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి, మీకు సహాయం చేయాలి. థ్యాంక్ యూ.